ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గ్రూప్ డీకి సంబంధించి రావడం జరిగిందనమాట. అది ఏంటిదనేది చూద్దాం. సమ్ రిఫరెన్సెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ సిఈఎన్ నోటిఫికేషన్ 08/2024 రిగార్డింగ్ అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్ ఫాలోయింగ్ ఆర్ బ్రాట్ టు నోటీస్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్. సిసి అనేది ఎనీ ట్రేడ్. నన్ను చాలామంది అడిగారు అనమాట, సార్ ఈ ఏ ట్రేడ్ నేను రైల్వేలో ఈ ట్రేడ్ చేశాను, ఆ ట్రేడ్ చేశాను, నేను ఎలిజిబులా కాదని చెప్పేసి చాలామంది అడుగుతారు అనమాట. మీరు రైల్వేల ఎస్టాబ్లిష్మెంట్ అట్లా ఏదైనా సరే ఎనీ ట్రేడ్ చేసినా ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ కెన్ అప్లై. ఓకేనా, మీరు ఏ ట్రేడ్ అయినా చేయండి, ప్రాబ్లం లేదు. మీరు ఎనీ ట్రేడ్ ఇక్కడ అదే మెన్షన్ చేశారు. మీరు సీసీ అనేది ఏ ట్రేడ్ చేసినా మీరు గ్రూప్ డీకి ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, CCAs who have done training in railway establishment and having national apprenticeship certificate granted by NCVT only are eligible. CCAs having certificate issued by the board, institute, organization other than NCVT are not eligible. అయితే మరి సర్టిఫికేట్ ఎలా వస్తుంది సార్ అంటే, మీకు NAC ద్వారా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా, మీరు కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ ఏ ట్రేడ్ చేసినా ఎలిజిబులే ఫస్ట్ది. సెకండ్ వచ్చేసరికి అది రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ హ్యావింగ్ NAC అంటాం, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై NCVT తోటి వచ్చిన సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అదే మీకు NCVT కాకుండా కొన్ని బోర్డులు, ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్స్ వస్తారనమాట, వాళ్ళనేది NCVT ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్, CCAs are trained in railway establishment who have completed their training and possessing national apprenticeship certificate granted by NCVT should carefully fill duration of training. Certificate details and marks in the online application. The candidates who have appeared in the NCVT examinations before the last date of online application, ఎప్పుడు మనకి February 22వ తారీఖు, but results for which is not declared should fill date of last examination in the online application. ఓకేనా, సో మీకు ఇక ఏంటంటే చాలామంది ఏంటంటే ఎగ్జామ్స్ రాస్తారు, అవునా కదా, వాళ్ళకి డౌట్ అనుకుంటే నేను అప్లై చేసుకోవచ్చా చేసుకోవద్దా, అదే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద NCVT ఎగ్జామినేషన్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంది, లాస్ట్ February 22వ తారీఖు అయిపోతుంది. అయితే ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో NCVT ద్వారా CCA ఉన్నారో, బట్ రిజల్ట్స్ ఫర్ విచ్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వలేని సిచ్యువేషన్లో షుడ్ ఫిల్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఆన్లైన్లో ఏం చేస్తారంటే మీ లాస్ట్ ఎగ్జామినేషన్ డేట్ అవుతుందో అది మీ యొక్క క్వాలిఫికేషన్ దగ్గర అయితే మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ CCA కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. చాలామంది కూడా డౌట్ రిగార్డింగ్ చాలా డౌట్స్ అవుతున్నాయి అనమాట. సో దానికి సంబంధించి ఫుల్ క్లారిఫికేషన్ ఇది. సో మీరు ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతారో మీ కంప్లీట్ క్లాసెస్ అయినా ఎవ్రీథింగ్ కూడా మార్క్ టెస్ట్ సపరేట్గా అవైలబుల్గా ఉన్నాయి, క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. కంప్లీట్ క్లాసెస్ ఎవరైతే టార్గెట్ గ్రూప్ డి అని ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్గా ఎవ్రీథింగ్ కూడా మీకు PDF ఫైల్స్, క్లాసెస్, మార్క్ టెస్ట్లు కూడా కంప్లీట్గా అవైలబుల్. కూడా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. మార్క్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా ఈ రెండు కనుక తీసుకుంటే కంప్లీట్గా మీకు ఎగ్జామినేషన్ కావాల్సిన కంప్లీట్ అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. ఓకేనా, ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.